వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మొదట్లో కాంగ్రెస్ పార్టీ మరియు దాని లిబరల్ మిత్రపక్షాలు మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఖమేనీ ఉన్న ప్రదేశం గురించి ఇజ్రాయెలీలకు తెలియజేశారని, దానివల్లే ఆయన మరణించారని ఆరోపించారు. ఈ దాడి గురించి మోదీకి ముందే తెలుసునని వారు వాదించారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఖమేనీకి ఇరాన్కి మోదీ మద్దతు తెలపడంలో విఫలమైతే ఇరాన్ భారతదేశానికి చమురు సరఫరాను నిలిపివేస్తుందని ప్రియాంక వాద్రా స్పష్టం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం 1 లేదా 2 ట్యాంకర్లు దేశం యొక్క నెలల తరబడి ఎల్పీజీ అవసరాన్ని తీర్చలేవని, అవి ఒక్కరోజు అవసరానికి కూడా సరిపోవని పోస్ట్ చేశారు. ఇక 15 రోజుల తర్వాత జార్ఖండ్ మరియు యూపీ, కేరళలోని కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్స్ భారతదేశం వద్ద కేవలం 5 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయని పోస్ట్ చేశారు. 1 నెల తర్వాత హార్మోజ్ జలసంధి గుండా చైనా, రష్యా, చివరికి పాకిస్తాన్ నౌకలను కూడా అనుమతిస్తుండగా భారత నౌకలను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేయడం ప్రారంభించారు. ఇక నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లతో వాపోతుంది. ఇరాన్ ఇప్పుడు భారత నౌకలకు హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చి సరఫరాలు నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ ఎన్నికలు ముగిసిన వెంటనే మోదీ తప్పకుండా పెట్రోల్ ధరను పెంచుతారని ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాథ్, పి చిదంబరం లేదా పవన్ ఖేరా జారీ చేసిన ప్రతి ఒక్క ప్రకటన కూడా నిజమని తేలలేదు, పచ్చి అబద్ధాలు. సో భారత ప్రజలారా, ఏ కాంగ్రెస్ నాయకుడు చేసిన ఏ ప్రకటనను కూడా ఏమాత్రం నమ్మకంతో ఉంచవద్దు. వారు కేవలం గందరగోళం మరియు అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. అలాగే మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ బాయ్స్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయుత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.